అందరికీ నమస్కారం అండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పెన్షన్దారులకు అయితే ఒక గొప్ప శుభవార్త అయితే చెప్పిందనమాట రాష్ట్ర ప్రభుత్వం అయితే. పెన్షన్ సంబంధించి సెప్టెంబర్ 1 నుంచి అయితే పంపిణీ చేయనున్నారు కదా! అయితే దానికి సంబంధించి సెప్టెంబర్ 1 నుంచి కాకుండా దాని ముందు రోజు నుంచి పంపిణీ చేయాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం అయితే భావించింది. అయితే అది అలా ఎందుకు తీసుకుంది? అయితే దానికి సంబంధించిన వివరాలు ఏంటి? ప్రతీదీ కూడా ఈ వీడియోలో కంప్లీట్‌గా తెలుసుకుందామండి. ఎవరెవరికి ఇస్తారు? పెన్షన్లు కట్ అన్నారు. 50 ఏళ్ల పెన్షన్ ఇస్తారా? ప్రతీదీ కూడా పాయింట్ టు పాయింట్ తెలుసుకుందామండిని. అంతకంటే ముందు చాలామంది వీడియోని చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకుంటలేదు. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే రాష్ట్ర ప్రభుత్వం దగ్గర నుంచి ఏ అప్డేట్ వచ్చినా కానీ మీకైతే ముందుగా తెలుస్తుందన్నమాట. అందుకోసం మీరు వెంటనే ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే ఆల్లో అయితే పెట్టుకోండి. అప్పుడే ప్రభుత్వం దగ్గర నుంచి ఏ పథకం అప్డేట్ వచ్చినా కానీ మీకైతే ముందుగా తెలుస్తుందన్నమాట. అందుకోసం వెంటనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. అలాగే వీడియోకి అయితే లైక్ చేయండి. మరికొంతమందికి ఈ వీడియో అయితే రీచ్ అవుతుంది. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఏపీ రాష్ట్ర ప్రభుత్వం పెన్షన్దారులకు సంబంధించి అయితే కీలక నిర్ణయం అయితే తీసుకుంది. నిన్న జరిగిన క్యాబినెట్ మీటింగ్లో పెన్షన్ సంబంధించి అప్డేట్ అయితే ఇచ్చారనమాట. అయితే ఇక్కడ ముఖ్యంగా చూసుకుంటే పెన్షన్ అనేది ప్రతి నెల 1, 2 తేదీలో పంచడం అయితే జరుగుతుందని అందరికీ విషయం తెలిసిందే. అయితే ఇక్కడ ఆగస్టు నెలలో చూసుకుంటే ఆగస్టు 1, 2 తేదీల్లో పెన్షన్ పంపిణీ చేశారు. అలాగే జూలై నెలలో చూసుకుంటే జూలై 1, 2 తేదీలో పెన్షన్ పంపిణీ చేశారు. అప్పుడు చూసుకుంటే 7,000 రూపాయల పెన్షన్ పంపిణీ చేశారు గత 3 నెలలకు సంబంధించి. అలాగే ఇక్కడ ఆగస్టు 1 చూసుకుంటే 4,000 రూపాయలు అయితే వృద్ధాప్యులకు పెన్షన్ పంపిణీ చేశారు. అలాగే దివ్యాంగులకు 6,000, వికలాంగులకి 10,000 రూపాయల చొప్పున అయితే పెన్షన్ పంపిణీ చేయడం అయితే జరిగిందనమాట. అయితే ఇక్కడ ముఖ్యంగా చూసుకుంటే ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం అయితే ఈసారి పెన్షన్ పంపిణీ సెప్టెంబర్ 1, 2 తేదీల్లో కాకుండా దాని ముందు రోజు నుంచే పెన్షన్ పంపిణీ చేయాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం అయితే భావిస్తుంది. అయితే అది ఎలా ఎందుకు తీసుకుందో తెలుసుకుందామండి. ఈ వీడియోని అయితే చివరి వరకు చూడండి. ఇక్కడ మనకు వచ్చిన అప్డేట్ ఏంటంటే ఇక్కడ పెన్షన్ పంపిణీపై అయితే కీలక ప్రకటన చేశారనమాట. ప్రతి నెల 1వ తేదీన పంపిణీ చేసే ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు ఆగస్టు 30నే శనివారం పంపిణీ చేయాలని చెప్పి ప్రభుత్వం నిర్ణయించింది. అయితే సెప్టెంబర్ 1న ఆదివారం కావడం, ఆ రోజు ఉద్యోగులు సెలవు దినం కావడంతో ఈ నిర్ణయం తీసుకుంది. ఆగస్టు 31న పెన్షన్లు తీసుకుని వారికి సెప్టెంబర్ 2 అందేందుకు ప్రభుత్వం అయితే ఏర్పాట్లు తీసుకుందనమాట. అయితే ఇక్కడ చూసుకుంటే మనకి ఇక్కడ సెప్టెంబర్ 1వ తేదీ ఆదివారం కావడంతో అయితే అక్కడ ప్రభుత్వ ఉద్యోగులు సెలవులు ఉండడంతో ఆగస్టు 31నే శనివారం పంపిణీ చేయాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం అయితే నిర్ణయించుకుంది. కాబట్టి పెన్షన్దారులందరూ కూడా అలర్ట్ అవ్వండి. చాలామంది ఏంటంటే 1న వస్తుందని చెప్పి వేరే వేరే ఊర్లకు అయితే వెళ్తున్నారు. సో ఇక్కడ ఏంటంటే ఆగస్టు 31న పెన్షన్ పంపిణీ చేయడం వల్ల అయితే మేము ముందుగానే వస్తుంది. సో కాబట్టి జాగ్రత్తగా అయితే ఉండండి. సో పెన్షన్ పంపిణీ అయితే వస్తుంది. మళ్ళీ మిస్ అయితే మాత్రం మళ్ళీ మీకు రాకపోవచ్చు అనమాట. అందుకే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా షేర్ చేయండి. అయితే ఇక్కడ చూసుకుంటే ఈసారి పెన్షన్కి సంబంధించి చాలా మందిని తొలగించినట్టు తెలుస్తుంది. గత నెలలో చూసుకుంటే 150,000 మందిని తొలగించారు. అలాగే ఈ నెలలో చూసుకుంటే 1,00,000 మందిని పైగా తొలగించడం జరిగింది. ఎందుకంటే వీరిలో అందరూ కూడా బోగస్ పెన్షన్లు అయితే ఎక్కువైనాయని చెప్పేసి అన్నారు. మీ అందరికీ తెలిసిన విషయమే ఏంటంటే ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం అయితే అంతంత మాత్రమే ఉన్నట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే నిధులు సరిపోకపోవడంతో ఇక్కడ పెన్షన్లు అయితే అందించాలి. కాకపోతే ఈ బోగస్ పెన్షన్లు ఎక్కువ అవ్వడం వల్ల అందాలనుకున్న వారు కూడా అందలేదని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం అయితే భావించిందనమాట. సో ఇవన్నీ కూడా పరిగణలోకి తీసుకొని మనకి పెన్షన్ పంపిణీపై అయితే కీలక నిర్ణయాలు తీసుకుంది. అయితే ఇక్కడ ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఇక్కడ ఈసారి పెన్షన్ పంపిణీ ఇక్కడ బోగస్ పంపిణీ సంబంధించి అనేది తీసేశారు కదా, వాళ్ళందరికీ కూడా నోటీసులు అనేవి జారీ చేయడం అయితే జరిగిందనమాట. అయితే ఇక్కడ ఏంటంటే నోటీసులు అనేవి వచ్చిన వాళ్ళందరికీ కూడా పెన్షన్లు అయితే రావు, మీరు మళ్ళీ అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఇందులో కొన్ని గైడ్లైన్స్ కూడా విడుదల చేసింది. ఈ నోటీసులు ఎవరెవరికి వస్తాయంటే మీ దగ్గర ఏమన్నా 4 చక్రాల వాహనాలు ఉన్నా కానీ మీకు ఈ పెన్షన్లు అయితే రావు. అలాగే భూమి సంబంధించి స్థలం ప్రభుత్వం సంబంధించిన దానికంటే ఎక్కువ ఉన్నా కానీ మీకైతే ఈ పెన్షన్లు అనేవి ఆగిపోతాయి అన్నమాట. అలాగే మీ యొక్క ఆదాయం అనేది ఇక్కడ ప్రభుత్వ గుర్తింపు కార్డు సంబంధించి అక్కడ మించి ఉంటే మాత్రం అప్పుడు మీకైతే ఈ పెన్షన్లు అనేవి అయితే రావు. అలాగే పట్టణ ప్రాంతాల్లో చూసుకుంటే 12,000 మించి ఉండకూడదు. అలాగే గ్రామీణ ప్రాంతాల్లో చూసుకుంటే 10,000 మించి ఉండకూడదు. అప్పుడు మాత్రమే ఈ పెన్షన్లు అన్నీ కూడా మీకైతే వస్తాయి అన్నమాట. అయితే దీనికి
సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం అయితే కీలక గైడ్లైన్స్ అయితే రిలీజ్ చేసింది కలెక్టర్లందరికీ కూడాని. ఈసారి సచివాలయ సిబ్బందితోనే మనకి ఇక్కడ పెన్షన్ పంపిణీ అయితే చేయనున్నారండి. చాలామంది ఏంటంటే వాలంటీర్స్ ఈసారి వచ్చి పెన్షన్ పంపిణీ చేస్తామని చెప్పేసి అన్నారు. కాకపోతే ఈసారి అప్పుడే కాదండి. ఈసారి కూడా ఏంటంటే గత నెలలో మాదిరిగానే ఎవరైతే సచివాలయ సిబ్బంది ఉంటారో సో వారితోనే మనకి పెన్షన్ పంపిణీ అయితే చేపట్టాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం అయితే భావించిందనమాట. దీనికి సంబంధించి కూడా నిధులు అయితే త్వరలో కేటాయించనుంది. ఈ నెలలోనే మనకి పెన్షన్ అయితే వస్తుందన్నమాట. సో ఖచ్చితంగా మీకు నోటీసులు వస్తే మాత్రం ఖచ్చితంగా మీరు వెళ్ళి అప్లై చేసుకోవచ్చు. చాలామంది ఏంటంటే సర్టిఫికెట్లు అన్నీ కూడా కరెక్ట్ ఫేక్ అయితే పెడుతున్నారు. సో దానివల్ల అయితే పెన్షన్లు తీసే అవకాశం ఉంది. సో ఖచ్చితంగా అన్నీ కూడా ప్రాపర్గా ఎవరైతే అర్హులు ఉంటారో కేవలం వారికి మాత్రమే అందేలాగా రాష్ట్ర ప్రభుత్వం అయితే నిర్ణయించుకుందనమాట. అలాగే ఈ నెలలో కాకుండా వచ్చే నెల నుంచి 50 ఏళ్ళ పెన్షన్ కూడా అందుబాటులోకి అయితే తీసుకురానుంది. ఇక్కడ ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వాళ్ళకి ఈ పెన్షన్ అయితే వర్తిస్తుందన్నమాట. సో చాలామంది ఏంటంటే ఆధార్ కార్డులో వాళ్ళకి డేట్ ఆఫ్ బర్త్ అయితే మార్చుకుంటున్నారు. అలా చేయకండి. మళ్ళీ దొరికితే మాత్రం సో మీకు పెన్షన్ అయితే మళ్ళీ రాదనమాట. సో ఖచ్చితంగా ఇవన్నీ కూడా ప్రాపర్ గైడ్లైన్స్ ఉంటే సో ఖచ్చితంగా ఈ నెలలోనే మీకు పెన్షన్ అయితే వస్తుంది. 50 ఏళ్ళ పెన్షన్ మాత్రం వచ్చే నెలలో వచ్చే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తుంది. సో దీనిపై ఏ సమాచారం వచ్చినా మీకైతే ముందుగా వెంటనే తెలుసుకోవాలనుకుంటే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే ఆల్లో పెట్టుకోండి. ధన్యవాదములు. జై హింద్.